విద్యాసాగర్ రావు బీజేపీ తరపున. నాకు హైదరాబాద్ సంబంధించినటువంటి పైగా భూములు, సర్ఫకాజ్ భూములు, ఎండోన్మెంట్ భూములు, నిజాము అప్పుడు వదిలిపెట్టి పోయినటువంటి భూములు అన్నిటి గురించి పూర్తి డేటా ఇచ్చింది విద్యాసాగర్ గారే. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉండి నేను ఢిల్లీ పోయినప్పుడు 99 అనుకుంటా అప్పుడు నాకు ఇచ్చిండు. ఎవరు లేరు. 99లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 92 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఇక్కడ 11 రోజులు నిరాదీక్ష చేసిండ్రు. ఇక్కడ ఏది ఇదే బషీర్బాగ్ ఇక్కడ బషీర్బాగ్ కాల్పులు జరగక ముందు హైదర్గూడలో 42 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటే 41 మంది 20 నిమిషాలు సంతకం పెట్టిండ్రు మాకు తెలంగాణ కోసం అని. ఎప్పుడిది? 1999 ముచ్చట చెప్తున్నా నేను. తెలుగుదేశం వాళ్ళు సార్ తెలుగుదేశం వాడిని పెడతారు వాళ్ళు, తెలుగుదేశాన్ని పెడతారు. అంటే ఇది ఒక్కనాటి చరిత్ర కాదు. ఇదేదో ఒక పార్టీ, ఒక నాయకుడు, ఒక జెండా ద్వారా వచ్చిన తెలంగాణ కాదు. చాలా మందికి తెలియక ఆగమాగం అవుతారు తెలంగాణ అంటే అర్థం కాక. ఇటువంటి చంద్రబాబులు, ఇటువంటి రేవంత్ రెడ్లు, ఇటువంటి కేసీఆర్లు చాలా మందిని చూసినాం మనం. నిజాం ముందు వీళ్ళెంత, నిజాంతో పోలిస్తే వీళ్ళెంత. నిజాం కాలి గోడికి సరిపోరు వీళ్ళు. నిరంకుశ పాలనకి, ఆధిపత్య పాలనకి. నిజాం కాలంలో జుట్టు పన్నుండే, రాదారి పన్నుండే, విదేశాలకు అప్పులు ఇచ్చిండు. ఈ దిక్కుమాలినోళ్ళు విదేశాల దగ్గర పోయి దేయ్య అనుకుంటూ అప్పులు తెచ్చుకుంటాను. ఓ మీ పేద పాలకులం అంటారు. నిజాము విదేశాలకు అప్పులు ఇచ్చిండు. ఆయనతో పోలిస్తే వీళ్ళెంత. ఆయన ప్రపంచ బ్యాంకుకు ఆయన తాకట్టు పెట్టే, ఈయనేమో మొత్తం 7 లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణ మొత్తాన్ని తాకట్టు పెట్టే. విద్యుత్ స్టేషన్ తాకట్టు పెట్టినా, బస్ స్టాండ్ తాకట్టు పెట్టినా, బస్ డిపోలు తాకట్టు పెట్టినా ఏం మిగిలింది ఇప్పుడు? నీ జుట్టు మీద, నా జుట్టు మీద 2.5 లక్షల అప్పు ఉన్నది. మీకు నాకు పిల్లలు పుడితే వాళ్ళకు కూడా అప్పు ఉన్నది. సరే, మీరు ఎప్పుడు చూసినా కూడా పింక్ షర్ట్ వేసుకుంటారు. టిఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో మీరు ఒకరు. టిఆర్ఎస్ వ్యవస్థాపకం స్థాపించిన తర్వాత కలర్ పార్టీ, ఆ టిఆర్ఎస్ పార్టీ కలర్ వేసుకుంటారు షర్ట్. ఇప్పుడు కేసీఆర్ని విమర్శిస్తున్నారు, కానీ ఎప్పుడు చూసినా ఈ పింక్ కలర్ షర్ట్ వేసుకుంటారు మీరు ఇంటర్వ్యూకి వస్తే. మీరు అన్నట్టే, మీరు అన్న దాంట్లోనే ఆన్సర్ ఉన్నది. నేను కేసీఆర్ చేసిన తప్పులను ఎత్తి చూపుతున్నా గానీ తెలంగాణ వాదాన్ని, నినాదాన్ని, సెంటిమెంట్ ని, తెలంగాణ వాదం అంటే పింక్ కలర్ ఏనా సార్? నేను అట్లనే అంటలేను గాని ఆ రోజు మాకు ఏ జెండా పెడదాం అని అనుకున్నప్పుడు నేను కేసీఆర్ ఇట్లనే కూర్చొని మరిద్దరం మాట్లాడుకుని సింగిల్ కలర్ ఉండాలి, విజయానికి త్యాగానికి గుర్తుగా ఉండాలని అనుకుంటే ఏది బాగుంటుంది అని చాలా సింగిల్ కలర్ ఉండాలి. ఎక్కడ ఎవ్వరు మారుమూల ప్రాంతాల్లోనే, ఆదివాసీ ప్రాంతాల్లోనైనా ఏ దుకాణంలో పోయినా కొనుక్కొని వచ్చి జెండా బాధ్యతట్టు ఉండాలి. అంటే ఏంది సింగిల్ కలర్ అంటే? అప్పుడు మాకు కనపడే చాలా చూస్తే బ్లూ కలర్ వేరే ఉన్నది, గ్రీన్ కలర్ వేరే ఉన్నది, ఇంకేదో ఎల్లో కలర్ వేరే ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇదైతే బాగుంటుందని అని ఆలోచించి త్యాగానికి, విజయానికి నిదర్శనంగా ఎప్పుడు నెహ్రూ గారు రోజ్ పువ్వులు పెట్టుకొని, ఆ గులాబీ పెట్టుకొని ఉండేది కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఆలోచనతోటి వెతకంగా మాకు అమెరికాలో ఏదో ఒక సంస్థకి ఈ రంగు తోడు కూడినటువంటి జెండా ఉండదు తెలిసిన తర్వాత, సరే ఇదైతే బాగానే ఉంటుంది, మనం అనుకున్న సింగిల్ కలరు, మనం అనుకున్న త్యాగానికి, విజయానికి నిదర్శనం నెహ్రూ ఎప్పుడు చెప్తా ఉంటాడు కాబట్టి సరిపోయింది అని అనుకొని అట్లా ఏర్పాటు చేసుకుంది. అయితే ఏది ఏమైనా తెలంగాణ వాదానికి, నినాదానికి, సెంటిమెంట్కి, రాష్ట్ర సాధనకి గుర్తుగా నిలిచినటువంటి ఈ గులాబీ జెండా రంగు ఏదైతే రూపకల్పన చేసిన వ్యక్తిగా నేను ఇప్పటికీ అమరవీరుల ఆశయాలు నెరవేరలేదు కాబట్టి, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు కాబట్టి, మేము రూపొందించిన ప్రణాళిక ఇంకా ఆచరణలో ఇంకా కార్యరూపం దాల్చలేదు కాబట్టి, నేను కనీసం ఒక మనిషిగా, మానవత్వం కలిసి మనిషిగా నేను ఇప్పటికి కూడా ఆశయ సాధనలో నా కున ఊపిరి వారికి ఉండాలనే ఉద్దేశంతో ఈ కులాన్ని కనీసం ఈ గులాబీ జెండాను చూసినప్పుడైనా అందరికీ గుర్తొస్తుంది, గుర్తు రావాలి, సోయితో ఉండాలి అనే ఉద్దేశంతో చేస్తున్నదే కానీ అంతకు మించి దీంట్లో వేరే గులాబీ కలర్ అంటేనే తెలంగాణ
ఆశయాల సాధన కోసం గుర్తు రావాలి ఆ సాధనలన్నీ కూడా ఆశయాలు, అంతే కదా సార్? అంతే, వేరే ఏం లేదు. పార్టీ కాదు, ఇది పార్టీ కాదు, ఇది జెండా కాదు, ఇది నాయకుడు తెలంగాణ కాదు. ఆశయం, తెలంగాణ తల్లి, తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవడానికి దాంట్లో భాగంగా ఏర్పాటు కాబడినటువంటి రూపకల్పన చేసినటువంటి ఒక జెండా మేము నేను నేనే దీన్ని నిర్ణయించిన కాబట్టి ఉమ్, పార్టీ పేరు పెట్టింది నేను, ఏర్పాటు చేసింది నేను. ఉమ్. పార్టీ జలదృశ్యంలో పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత ఎవరెవరున్నారు సార్ అప్పుడు పార్టీ ఆవిర్భావన జలదృశ్యంలో? అప్పుడు జలదృశ్యంలో పార్టీ ఆవిర్భావం చేసినప్పుడు ఆ రోజు అయితే వేదిక మీద ఉన్నారు వాళ్ళు వీళ్ళందరూ వచ్చిండ్రు. కానీ 99 నుంచి పార్టీ మొత్తం 53, 56, 69లో విఫలం కావడానికి కారణాలు అవలోకనం చేసుకోవడంలో ఎక్కువ మంది లేరు. నేను ఆయన కొన్ని గంటలు కూర్చొని మాట్లాడినాం. ఎందుకు అప్పుడు ఫెయిల్ అయింది, ఎట్లా ఫెయిల్ అయింది, ఫెయిల్ కావడానికి కారణాలు ఏంటి, ఇప్పుడు మనం విజయాన్ని ముద్దాడాలంటే ఇప్పుడు ఏం చేయాలి? గతం లేని వర్తమానం ఉండదు, వర్తమానం లేని భవిష్యత్తు ఉండదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ఆ రోజు జలదృశ్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ ఇచ్చినటువంటి ఆ పార్టీని వ్యవస్థాపకం చేసిన తర్వాత, పార్టీని అనౌన్స్ చేసిన తర్వాత, గులాబీ జెండాని రెపరెపలాడించిన తర్వాత అక్కడ కార్యాలయాన్ని కూడా నా చేతులతోటే కేసీఆర్ నాకు సీజర్ ఇస్తే నేనే రిబ్బన్ కట్ చేసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన వ్యక్తిని. మరి ఇన్ని వేల మంది తెలంగాణని మేము చెప్పిన మాటలు నమ్మి, మేము రాసిన పుస్తకాలను చదివి జ్ఞానోదయం కలిగి, మేము ఇచ్చిన పిలుపుతోటి తెలంగాణకి ఇన్ని త్యాగాలు చేసిన వాళ్ళని మేము మర్చిపోతే ఇన్నయంటోడు మనిషి అవుతాడా? మనిషి అని చెప్పుకోవడానికి నాకు అర్హత ఉందా? కాబట్టి ఈ తెలంగాణ అమరవీరుల ఆశయాలు, ఉద్యమ ఆకాంక్షలు, తల్లి రుణం తీర్చుకోవడానికే మేము ఇంకా బతుకున్నామేమో అనిపిస్తున్నది, అంత తప్ప దీంట్లో వేరే ఏం లేదు సార్. ముఖ్యంగా మరో విషయం సార్, రాష్ట్రంలో చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరుకుంది. అంటే 11 అన్అఫిషియల్ గా, ఒక బై ఎలక్షన్ అది కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కడియం శ్రీహరి నెంబర్ 1, గూడెం మహిపాల్ రెడ్డి నెంబర్ 10. ఏం చెప్తారు దీని మీద? ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎందుకు పార్టీ చేర్చుకుంటున్నా అంటున్నాడు? ప్రభుత్వాన్ని కూలుస్తాం అని అవును, అందుకే చేర్చుకుంటున్నా అన్నాడు. ఈ మాట అన్నది ఎవరు ఫస్ట్? కడియం శ్రీహరి. ఎప్పుడు అన్నాడు? ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే అన్నాడు, సాయంత్రం. ఆ రోజు ఆ ఊరేగింపులోనే అన్నాడు, తెల్లారి సాయంత్రం అన్నాడా? 4 తారీఖున, అంతే కదా, డిసెంబర్ 4. అంతే కదా. అటువంటి వ్యక్తినే ఎందుకు చేర్చుకున్నావు మరి? ఏ ప్రభుత్వాన్ని అయితే కూలుస్తామో కూలిపోతుందో ఏదో అన్నాడు కదా, అటువంటి వ్యక్తిని నువ్వు ఎందుకు చేర్చుకున్నావు మరి? అంటే అర్థం ఏంటిది? చేరినోనికి బుద్ధి లేదా, చేర్చుకున్నోనికి బుద్ధి లేదా, చిగ్గు లేదా, శరం లేదా, ఏమనుకోవాలి మనం? అంటే ఇదంతా కూడా గుత్తదే, అబద్ధమే, నాటకాలే, ఇవన్నీ మాయల ఫక్కీరేషమే. వాళ్ళు చెప్పేదాంట్లో ఏది వాస్తవం కాదు. వాళ్ళు కూల్చేటోళ్ళు లేడు, కూలిపోయేది లేదు, ఏమి లేదాడ. ఇదేమైనా భవంతులా కూల్చడానికి? వేరే రాష్ట్రాలు ఏమైనా చేయగలిగిందేమో కానీ తెలంగాణలో సాధ్యం కాదు రేవంత్ అన్న, గుర్తుపెట్టుకో. తెలంగాణ ప్రజలని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. మేం బతుకున్నంతకాలం కానీ, మాలాంటి వాళ్ళు బతుకున్నంతకాలం కానీ అటువంటి జరగనీయము. కాబట్టి కానీ 2 పార్టీలు అనే కదా సార్, బీఆర్ఎస్ అన్నది, బీజేపీ అన్నది. కేసీఆర్ స్వయంగా అన్నాడు కదా సార్, ఇది ఎక్కువ రోజులు ఉండే పార్టీ కాదని. కేటీఆర్ అన్నాడు, కేసీఆర్ చాలా అన్నాడు. మన పార్లమెంట్ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల తర్వాత కూడా 12 సీట్లు గెలవబోతున్నాం, దేశం అంతా నిబ్బరపోతుంది, బిత్తరపోతుంది,